బీసీ కులగణనపై బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో తీర్మానం మేరకు జీవో రిలీజ్. మరో ఉత్తర్వులో గైడ్ లైన్స్ ఇతర వివరాలు కూడా. అయితే బీసీల కులగణన పైన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, కేబినెట్లో తీర్మానం చేసింది, తాజాగా జీవో విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఈ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, దీనికి వాల్యూయే లేదు. ఇప్పుడు రేపు పార్లమెంటు సీట్లలో, లోకసభ సీట్లలో ఎంతమంది బీసీలకు టికెట్లు ఇస్తారు అనే దాన్ని బట్టే ఈ ప్రక్రియ యొక్క విశ్వసనీయత ఆధారపడ్డది. నీ అమ్మ వేరే వేరే పార్టీలలో ఉన్న వాళ్ళను వాళ్ళ కులపోళ్ళని ఏరుకొని వచ్చి వాళ్ళకే టికెట్లు ఇచ్చేసేసి మీరు కేవలము ఓట్లు వేసే యంత్రాలే అని బీసీలకు పదే పదే చెప్పుతూ విన్నారా. ప్రతి బీసీని నేను అడుగుతున్నాను ఒక విషయం, అంటే ఐ గాట్ ఎ వెరీ సీరియస్ డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈ ఒక రోడ్ రోలర్తోని బీసీ నాయకత్వం మీద ఇట్లా నడుపుతున్నారు తెలుసా. నేనైతే దీన్ని నమ్మట్లేదు. ఇది వట్టిగా ఓన్లీ కంటి తుడుపు చర్యనే. నువ్వు నిజంగా నీ చిత్తశుద్ధి ఎప్పుడు బయటకు వస్తుందని అంటే కనీసం ఒక 5 టికెట్లన్న బీసీలకు ఇస్తే లోకసభలో, అప్పుడే ఎస్ రేవంత్ రెడ్డికి బీసీల పట్ల ప్రేమ ఉందని నేను నమ్ముతా. ఇది లేకపోతే రాహుల్ గాంధీ మీద ఉన్న భయంతో ఇచ్చిన జీవోనగానే నేను భావిస్తాను.